ఇవాళ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అలాగే ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ సమావేశం అవడం ముఖ్య కారణం మీరు గత 3 రోజుల నుంచి ఈ టీవీల్లోని ఈ సోషల్ మీడియాలోని జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మార్పు గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పార్టీ డిసైడ్ చేసిన తర్వాత తెలిసింది. అయితే ఈ వార్తలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఒక నిరుత్సాహం అంటూ ఏర్పడింది కార్యకర్తల్లో. మాకైతే చంటిబాబు గారు కూడా ఉన్న నాయకులు ఎవరికి కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి అనుమానం లేదు. సీట్ అయితే మార్పు జరగదనే మేము అనుకుంటున్నాం. కానీ ఈ చిన్న ఈ మీడియా వల్ల అది ఎక్కువ అయిపోవడం వల్ల ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అందరూ సరే గత ఒక 6 నెలల క్రితమే అధిష్టానం దృష్టిలో పెట్టడం జరిగింది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము అందరం కూడా మాకు కూడా చెప్పినట్టయితే ఆ విషయాన్ని మేము అందరం కూడా సానుకూలంగానే స్పందిస్తాం. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు కూడా ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఇంకా ఎక్కువ వెళ్ళకుండా ఆ రోజు ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు 2 వర్గాల కింద విడిపోతే అది పార్టీకి నష్టం అన్న దృష్టితో ఆయన ఆ రోజు ఆ ఇష్యూని అలా క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఆ ఇష్యూ అలా కొనసాగుతున్నాయి. అధిష్టానం దృష్టిలో పెట్టినా కొనసాగుతుంది. ఆత్మీయ సంస్థలు పెట్టుకున్నారు కానీ ఎవరిని విమర్శలు జరగలేదు. మరి పార్టీని కూడా అది అన్ని గమనించి మీరు చంటిబాబు గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తాం. మేము కూడా అందరం ఒకే కుటుంబంలో ఉన్నాం. చంటిబాబు గారు వెనకాలే ఉన్నాం. ఇవాళ అది కూడా ఒకసారి అధిష్టానం దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మీ నిర్ణయం తీసుకున్నా సరే మా కార్యకర్తలు అందరికీ తెలియజేసే నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఇవాళకి కూడా. ఎందుకంటే ఇది అసలు మా పార్టీ దృష్టిలో అసలు ఏ క్యాడర్కి ఇవాళకి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అవతల వాళ్ళకి ఇచ్చేసేమన్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కట్టుబడి ఉంటారా? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అలాగే చంటిబాబు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. పార్టీ నిర్ణయం చంటిబాబు గారు ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ అందరూ ఎంపీపీలు జడ్పీటీసీలు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమంది ఎంపీపీలు జడ్పీటీసీలే. ఆయన ఇచ్చింది కూడా అక్కడ ఉన్న నాయకత్వాన్ని బలపరచుకుంటేనే ఇచ్చాడు ఆయన కూడా. కాదు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అన్నా సరే ఆయన నిర్ణయం చంటిబాబు గారి నిర్ణయం నేను పలానా మీరు చెప్పిన నిర్ణయాన్ని ఆయన కట్టుబడిపోయినా. ఎందుకంటే కార్యకర్తగా మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఈవేళ మొత్తం కేడర్ అంతా ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన కార్యకర్తలతో చర్చించే నిర్ణయం తీసుకుంటారు చంటిబాబు గారు. అవ్వకపోవచ్చు అండి. కానీ మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. క్యాడర్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక ఎంపీపీ స్థాయిలో ఉన్నా ఒక జడ్పీటీ స్థాయిలో ఉన్నా ఎవరికి ఇన్ఫర్మేషన్. సమావేశం ఏర్పాటు చేయడం కారణం కూడా వైసీపీ కేడర్ అంతా చంద్రబాబు గారు వెనకాలే ఉన్నాం. ఆయనకి సీట్ ఇస్తే నెక్కించి అప్పచెప్తానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. చంటిబాబు గారు వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుతాం. ప్రస్తుతం అధిష్టానం పిలుపు మేరకు ఆయన విజయవాడ వెళ్ళారు. వచ్చాక మళ్ళీ మాట్లాడుకుంటాం. కొంచెం ఈ అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అప్పుడు చూసుకుందాం. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ మిమ్మల్ని పెట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు ఉంటారా అందులో ఆ నిర్ణయం ఏం చెప్తే అది వింటాం. చంటిబాబు గారు మాట తీసుకోకుండా మేమేం మాటలు చెప్పవద్దు. ఆ చంటిబాబు గారు వచ్చాక మరి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీకే చెప్తాం. ముందుగా మొత్తం కేడర్ అంతా చంటిబాబు గారు వెనకాల ఉన్నదా అన్న విషయం మీ ద్వారా అధిష్టానాన్ని తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసిన సోదరా. చంటిబాబు గారు వచ్చాక చంటిబాబు గారితో మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడుకుంటాం. అధిష్టానమే చంటిబాబు గారు అధిష్టానం మాకు ఎంత తీసుకుంటుంది. ఇంతమంది కేడర్ ఏ పార్టీ అయినా ఇంతమంది కేడర్ వదులుకోవడానికి సిద్ధంగా ఉంటది కదా. ఖచ్చితంగా అధిష్టానం మా నాయకుడికే సీట్ ఇస్తారు. అది మా ప్రగాఢ విశ్వాసం. కూడా మేము అధిష్టానాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు తీసుకుని ఏ నిర్ణయం అయినా సరే ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యూన్సీలో గత 4 సార్ల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నెగ్గుతుంది. తెలుగుదేశానికి అవకాశం అయితే లేదు. మీరు తీసుకునే నిర్ణయం వేరే పార్టీకి ఉపయోగపడకుండా ఉండాలి. పార్టీ ఇడిపోకూడదు.
మేమందరం కూడా చంటిబాబుగా నాయకత్వంలో ఒక కుటుంబంలాగా వెళ్తున్నాం వైసీపీకి. అది దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం అందరినీ మీరు తీసుకునే నిర్ణయం మాకు తెలియజేయాలి. మీ ఏ నిర్ణయం తీసుకుని ముందైనా సరే మా అందరి అభిప్రాయాలు కూడా కనుక్కోవాలి అని మీ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఈ టీవీల ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. మరి నిన్న సమావేశంలో కూడా ఇంచుమించు ఈ సీట్ వచ్చేసినట్టుగానే చెప్పుకోవడం జరిగింది. మాకైతే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అయితే కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరికి అయితే మాత్రం డిక్లేర్ చేసేసాము, వాళ్ళకి డిక్లేర్ చేసాము అన్న మాట మాత్రం ఇప్పటి వరకు ఎవరికి మాకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మాతో ఎవరికి చెప్పలేదు కూడా మాకు కూడా ఇంకానే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా ఉండకూడదు నిర్ణయం అని మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్నాం కాబట్టి నిర్ణయం యావత్ అంటే కుటుంబ సభ్య కాన్స్టిట్యూన్సీలో అన్ని గ్రామాల నాయకులు కూడా ఒక తాటి మీద ఉన్నాం ఇవాళ. ఎందుకంటే మీరు ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఏకస్థలో ఎలక్షన్ చేసుకున్నాం. ఇవాళ అన్ని కూడా భారీ మెజార్టీలతో నెగ్గడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.